మంత్రి లోకేష్ ఆలోచనలతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని గుంటూరు జిల్లా టీడీపీ నేతలు చెప్పారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ ఆధ్వర్యంలో గుంటూరులో లోకేష్ పుట్టినరోజు ముందస్తు వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, నసీర్ అహ్మద్, బూల రామాంజనేయులు, మేయర్ కోవెలమూడి రవీంద్ర సహా పలువురు నేతలు పాల్గొన్నారు. గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడంలో లోకేష్ విశేష కృషి చేశారని నేతలు కితాబిచ్చారు. సాధించిన విజయాలు, చేసిన ప్రగతి, చేసిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్టు చెప్పే విధంగా, ప్రజలందరికీ తెలియజేసే విధంగా వివిధ రకాల ఈ శకటాల్లో ఆయన చేపట్టిన అన్ని బాధ్యతలు, అన్ని రంగాల్లో కూడా వారు ఏ విధంగా మార్పులు తీసుకొచ్చారు, ఎంత అభివృద్ధి చేశారు అనేది ఈ శకటాల రూపంలో వివరిస్తున్నాం. యువగళం పాదయాత్ర చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావటం, ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా 1 కోటి సభ్యత్వాలతో రికార్డు సృష్టించడం, 5 లక్షల బీమా సౌకర్యం కల్పించడం, ప్రజలకి, కార్యకర్తలకి అందరికీ అండగా ఉండటం, 39 సంవత్సరాలుగా గెలవని చోట పోటీ చేసి 91,000 మెజారిటీతోటి అఖండ విజయం సాధించి మంగళగిరిని అన్ని రంగాల్లో బహుముఖంగా అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రజాసేవ ద్వారా ప్రజల మన్నలను పొందాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఈరోజు తిరిగి అదే నియోజకవర్గంలో 90,000 మెజారిటీతో గెలిచి ప్రజలకు వారధిగా ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్యాశాఖకు సంబంధించి పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రపంచం చూసేటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. వారి శాఖల పరంగా ఈ రాష్ట్రానికి అందించినటువంటి సేవల్ని శకటాల రూపంలో రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది ఎంతో అభినందనీయం. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఎదిరించి నిలబడ్డారు. పార్టీ కేడర్ అంటే అది నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ధైర్యం, స్థైర్యం, కార్యకర్తలకి అండగా నేనున్నాననే ఒక భరోసాని పార్టీ నుంచి కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఐటీ శాఖ మార్చులుగా వివిధ ఉద్యోగాలు తెచ్చారు. అట్లాగే ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చారు గూగుల్ లాంటి సంస్థల్ని. అట్లాగే మోడల్ స్కూల్స్ ఎట్లా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా విద్యాశాఖలో సాధించిన విజయాలు.